ఎరుగుట జ్ఞానము దానను జరిగే పని కర్మమనుచు జనులెన్నిరి. ఈ ఎరుకయు కర్మము లేనిదే పరిపూర్ణము వీటి నీవు బట్టకుమిప్పుడు. శిష్య, సమస్తమును ఏ ఎరుక ఎరుగుచున్నదో ఆ ఎరుకను జ్ఞానమనియు లేక బ్రహ్మమనియు, ఆ జ్ఞానము చేయుచున్న సకల సృష్టిని కర్మమనియు ప్రజలు తెలుపుచుందురు. ఆ జ్ఞానకర్మలు రెండును శాశ్వతమైన అచల పరిపూర్ణమునందు లేకపోవుట వలన నీ జ్ఞానకర్మలు రెంటినీ లేనివిగానే భావించుకుని వాటి యందు ఆసక్తిని విడిచిపెట్టి ఉన్న నిర్గుణమైన బట్టబయలు మాత్రమే సత్యమని నమ్మియుండుము. కలవారికి మేలు కలో గలవారికి జాగ్రత్తందు కలహము గలదా. కలహించిరే నివారలు కలవారలే మేల్కవారు గారెన్నటికిన్. శిష్య, కలలో ఉన్నవానికి మెలకువలో ఉన్న వాని విషయము తెలియకపోవుట వలన మెలకువలో ఉన్నవానికి కలలో ఉన్నవాని విషయము తెలియకపోవుట వలన వీరిద్దరూ కలహం పెట్టుకొనక ఎవరిది వారే నిజమని నమ్మియుందురు. అట్లనే గురుబోధ తెలియక కలలో ఉన్నవాడును, గురుబోధ తెలిసి మెలకువలో ఉన్నవాడును వీరిద్దరూ ఒకరి దగ్గర ఒకరు లేకుండుట వలన వీరిద్దరూ వాదించుకొనక ఉందురు. ఈ విషయమంతయు తెలియక కలహములు పెట్టుకున్న ఎడల ఇద్దరూ కలలోని వారే అగుచుందురు. కాని గురుబోధ తెలిసిన దానికి ప్రత్యేకత ఉండదు. సురులందు దోచు కలవలే నరుదెంచును బ్రహ్మయందు అఖిల జగంబుల్. అరుదెంచి అజుని గన్గుని బిరబిర తామేగు నిల్వ బిడియంబగుచున్. శిష్య, ఈ పరిపూర్ణ బోధన చక్కగా విశదపరచు సద్గురువుల దగ్గర ఈ ఎరుక లేనిదయ్యును మొదట ఏ రూపముగా అగుపడి ఈ సృష్టి విస్తారం చేసినదో ఆ రహస్యం తెలియబడిన సూర్యజనులకు మనోభ్రాంతులు లేశమైనను లేకపోవుట వలన వారికి కళ అనున్నది ఏ రాక ఉండును. అట్టి వారిని సురులనియు దేవతలనియు పెద్దలు పేర్కొన్నారు. ఆ సురుల యందు ఎట్లు కళలు లేక ఉన్నదో ఆ విధముగా అచల పరిపూర్ణమందు ఈ ఎరుక లేకనే ఒక కలగా ఏర్పడి భ్రాంతి రూపముగా సకల ప్రపంచమును సృష్టించెను. అటు తనకు తాను కలగా వచ్చిన ఎరుక శాశ్వతముగా ఉన్న బట్టబయలును చూచిన ఎడల తన స్థితి తనకే సిగ్గుగా దోచి తానే లేకపోవును. మనమీ బయలున లేనిదే మనకు మనమే వచ్చి నిల్చి మనమేగిన ఏమనక మన జోలి గొనకన్ తనకై తానుండి ఉన్న దదుగో కనరా. శిష్య, నీవుగను నేనుగను పరులుగను కనిపించుచున్న మనమందరము ఒకనాడు మూలము లేకనే ఆ బట్టబయలులేకి మనకు మనమే వచ్చి కొద్ది రోజులు ఆ బట్టబయలులో ఉండి తిరిగి మనకు మనమే పోవుచుందుము. ఆ బట్టబయలు మాత్రము కదలక శాశ్వతముగా ఉండును. మనము వచ్చినది గాని పోయినది గాని ఆ బట్టబయలు ఎరుకక ఉండును. అట్టి అచల పరిపూర్ణము ఎచ్చటనో ఉన్నదని తలంచక ఇచ్చటనే చూడుము. జ్ఞానంబు సత్వగుణమను దానికి జన్మించెననుచు దామోదరుడా మేనత్త కొడుకుతోనని జ్ఞానమునకు జన్మమొకటి కలిగెగదోయి. శిష్య, ఎరుకను జ్ఞానమని తెలుపుట వలన ఈ జ్ఞానము సత్వగుణం వలన కలిగినదని, సత్వాత్ సంజాయతే జ్ఞానం, త్రిగుణములలో ఒక్కటైన సత్వగుణమునకు ఈ జ్ఞానము కలిగినదని కృష్ణ భగవానులు తన మేనత్త కుమారుడైన అర్జున్తో తెలిపినట్లు 14వ అధ్యాయం 13వ శ్లోకమునందు ఉన్నది. ఈ జ్ఞానము త్రిగుణ ధర్మములగుట వలన వృద్ధిక్షయములు పొందుచు నిలకడలేక వచ్చుచూ పోచుండును. అట్టి జ్ఞానమును అధికమని నమ్మబోకము. పుట్టింది గిట్టు జ్ఞానము పుట్టెననుచు కృష్ణమూర్తి పురుహూతజుడవు అట్టి తన ముద్దు మరదికి గట్టిగా వినజెప్పెనిందు కలతేమోయి. శిష్య, సర్వజనులు నిలుపుచున్న జ్ఞానము ఒకప్పుడు ఉండుచు ఒకప్పుడు లేకపోవటం వలన
ఈ జ్ఞానమునకు పుట్టుగిట్టులు ఉన్నవని సంభవామి యుగే యుగే ఉపాధులు కలిగిన యుగ యుగములలో జన్మకు వచ్చుచున్నానని శ్రీకృష్ణమూర్తి దేవేంద్రుని కుమారుడైన తన ముద్దుల మరదియగు పార్థునితో దృఢముగా తెలిపినట్లుగా గీత 4వ అధ్యాయం 8వ శ్లోకం యందున్నది. ఈ మాట అబద్ధం కాదు గనుక ఈ జ్ఞానమును గొప్పదని తలంచక లేనిదనియే భావించి ఏ కలతులు లేక ఉండవలైను. జ్ఞానమగు నీవు జ్ఞేయంబైన బయలుగాంచి జ్ఞానమగు నిన్ను నీవే లేనంచు తెలియుమని తానరునకు వాసుదేవుడు ఆనతి ఇచ్చన్. శిష్య, జ్ఞానస్వరూపుడవైన నీవు నీకంటే ఉత్తమమైన జ్ఞేయమగు అచల పరిపూర్ణమును నీ జ్ఞానము చేతనే దర్శించి ఆ దర్శించిన జ్ఞానమును పరిత్యజించవలైనని జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్. ఉత్తర గీతలో కృష్ణమూర్తి అయిన వాసుదేవుడు నరుడైన అర్జునకు తెలిపినట్టు ఉన్నందువలన జ్ఞానమనడి ఎరుకతో జ్ఞేయమగు బట్టబయలును దర్శించి ఆ దర్శించిన ఎరుకను విడిచిన ఎడల ఎరుకతో వచ్చిన చిక్కులు ఎరుకతోనే పోవును. మన మచల మనదగదు తగదనుటము మన మచలమునకు తగవేరని రెండని లేవు మన మచలమని విను మనములక్కి తెలియవిడు మనము మనన్. శిష్య, నీవు నేను అను మనమందరము ఆ అచల పరిపూర్ణము ఎప్పుడూ కాజాలం. ఎరుక పరిపూర్ణముననే మాట అది నిజమైన మాట కాదు. ఆ పరిపూర్ణములో రెండవ వస్తువు లేకపోవటం వలన అందులో రెండవ వస్తువు కలియబోదు. మనకు పరిపూర్ణమునకు ఏ సంబంధము లేక మనకు మనము వేరుగానే ఉండి మనకు మనమే వచ్చుచు మనకు మనమే పోచుందుము గాని ఆ అచల పరిపూర్ణం మాత్రము కదలక శాశ్వతముగానే ఉండును. జ్ఞానము నేననొక్కటే జ్ఞానము నే వేరటంచు గనబోకుసుమి జ్ఞానము వచ్చును బోవును జ్ఞానాతీతమును తాను గాంచినదాకన్. శిష్య, జ్ఞానమనినను నేననినను ఈ రెండు ఒక్కటేనని భావింపుము. జ్ఞానము వేరు నేను వేరని ఎప్పుడూ తలంచబోకుము. ఈ జ్ఞానము అనుక్షణం పుట్టుచు గిట్టుచు చచ్చుచు వచ్చుచు పోవుచు స్థిమితము లేక తిరుగుచుండును. ఇట్లు ఈ జ్ఞానమనే ఎరుక జ్ఞానాతీతముగా ఉన్న బట్టబయలైన పరిపూర్ణమును చూచిన ఎడల దీనికున్న చలనాదులన్నీ రహితపడి నిలకడ కలిగియుండును. నీ కలను వచ్చిపోయిన లోకుల లోకముల వలనే లోనినుగనుమి నీ కలను నీవు మేల్కని ఈ కల నటు వలనే చూస్తే ఎటు నిల్వవురా. శిష్య, నీవు పొందుచున్న స్వప్నములో నిన్నును లోకులను ప్రపంచమును చూచుచు అది నిజమని సంతోషించుచున్న సమయమందు నీకు మెలకువ కలిగినని ఆ కనపడిన నిన్నును లోకులను ప్రపంచమును ఇది అంతా భ్రమయేనని అది నిజము కాదని నీకు నీవే ఎట్లు తలంచెదవో అటులనే జాగ్రత్త ఎందును నీకు కనబడుచున్నను విన్నను లోకులను ప్రపంచమును ఇవి అన్నీ ఒక కలయేనని అది సత్యము కాదని ఆ నిశ్చయము నీ మదిలో దృఢముగా నిలబడిన ఎడల అచ్చట నీవు లేక ఉన్నావని తలంచుము. అందరి కల నీ కలే కదా అందరూ నీ కలను వచ్చి అగుపడిపోవన్ కందువు గద నిన్నట్లని మందమతి కనగదోయి మరిలేననుచున్. శిష్య, అందరికీ కల ఎట్లా వచ్చుచున్నదో నీకు కూడా ఆ కల వచ్చుతూ ఉన్నది. ఆ కలలో నీవు అనేక మంది జనములతో కూడి చెరించినట్లుగాను వారితో ప్రపంచ వ్యవహారమన్నయు మాట్లాడినట్లుగా ఉండి మెలకువ రాగానే ఆ జనములందరూ నీకు కనబడకపోతుందురు. ఆ కలలో కనపడిన జనము అందరూ ఎచ్చటి నుండి వచ్చినారో ఎచ్చటికి పోయినారో అది నీకు తెలియక ఉండును. అట్లనే
జాగ్రత్తలో నీవు చూస్తున్న ప్రపంచము కానీ, నీవు కానీ, నీతో ఉన్న జనములు కానీ కలతో సమానముగా భావించి కలలో వచ్చిన వారికి ఎట్లు ఆధారం లేదో, జాగ్రత్తలో నీవు చూచువారికి కూడా ఆధారం లేదని నీలో ఉన్న మందబుద్ధిని విడిచిపెట్టి నిన్నును ప్రపంచమును లేనిదానిగా భావించి ఇక దాని మీద నీకు ఉన్న అభిమానమును విడిచిపెట్టి ఉండవలేను. ఆకాశమనిన శూన్యం బాకాశం బనిన సగుణమాకాశమనన్ కాకి వలె నల్ల రూపుది ఆకాశము మితములోన ననగుండుజుమీ. శిష్య, ఆకాశమే బయలనియు బయలే ఆకాశమనియు కొంతమంది తెలుపుతుందురు. శృతి ఆత్మనో గగనం జాతం తస్మాజ్జన్మ వదీర్యతే. అఖండ చైతన్యమైన ఆత్మసత్తా నుండి ఆకాశము పుట్టి సర్వరూపాలనంతరము పుట్టించి సర్వరూపాలు అనంతము పుట్టించి తిరిగి ఆ రూపాదులతో పోవుట వలన ఆకాశమును శూన్యమని తెలుపవలేను. ఈ ఆకాశము మిగతా 4 భూతములకు ఆధారమగుట వలన సగుణమని తెలుపవలేను. ఈ ఆకాశము గుర్తెరుగు జ్ఞానమై కంటిపాప నలుపు నందుండి సర్వమును చూచుట వలన నలుపు రూపము కలదని తెలుపవలేను. ఈ ఆకాశము ఒక ఉపాధితో కూడి ఉండుట వలన మితము కలిగినదని తెలుపవలేను. ఆకాశమనిన కాలంబ ఆకాశంబన విలంబమాకాశమనన్ లోకమున చంచలంబగు ఆకాశము శబ్దరూపమగు వినవోయి. శిష్య, ఈ ఆకాశము భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలములను నడిపించుచున్నందువలన కాలరూపముగా ఉన్నదని తెలుపవలేను. ఈ ఆకాశము అఖండ చేతనమైన ఆత్మశక్తిని ఆశ్రయించి ఉండుట వలన ఆలంబనమని తెలుపవలేను. ఆలంబనము అనగా ఒకదాని ఆధారం చేనుండుట. ఈ ఆకాశము కామ, క్రోధ, లోభ, మోహ భయములను కలిగించున్నదిగా ఉన్నందువలన చంచలమని తెలుపవలేను. ఈ ఆకాశమునకు స్వాభావిక లక్షణము శబ్దము గనుక శబ్దరూపముగా ఉన్నదని తెలుపవలేను. ఇట్టి గుణధర్మముల చేనున్న ఆకాశమును బట్టబయలని తెలుపకూడదు. అహమే తనువీ విశ్వం బహమే జీవేశ్వరులన అహమే తదైక్యం బహమే అహముకు మూలము అహమణగిన అణగునన్ని అనగ చరిత్ర. శిష్య,